గడిచిన వారం 10వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 14వ వచనం నుండి మనం నేర్చుకున్నాం కదా. 10వ అధ్యాయము 14వ వచనం నుండి నేర్చుకున్నాం. సొలొమోను గారి యొక్క స్థితి ఎలాంటిది, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని బట్టి చుట్టుపక్కల రాజులందరూ ఆయనకి ఎలాంటి పన్ను కడుతున్నారు, ఎలా ఆయనకి గారి యొక్క స్థితి మనకి గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో సొలొమోను గారు చేసిన తప్పులు. ఐగుప్తు నుంచి గుర్రాలు రథాలు కూర్చుకోవద్దంటే కూర్చుకున్నారు. అలాగే ఇతర స్త్రీలను వివాహం చేసుకోవద్దు అంటే అనేక మంది ఇతర స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు. సుమారుగా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు సొలొమోను గారికి ఉన్నట్లుగా మనకు అర్థమైంది. దీన్ని బట్టి దేవుడు సొలొమోను గారి స్థితిని గమనించి 2 మార్లు దేవుడు హెచ్చరిక చేయటం జరిగింది. అయినా దాన్ని కూడా సొలొమోను గారు పట్టించుకోకుండా అలాగే ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టి ఇతర స్త్రీలను బట్టి, అన్య స్త్రీలను బట్టి బలులర్పించే స్థితికి దిగజారిపోయినప్పుడు దేవుడు వాస్తవంగా అయితే సొలొమోను గారిని చంపేయాలి. దావీదు గారికి ఇచ్చిన ఆ మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి దేవుడు సొలొమోను గారి కాలంలో విపత్తులు రాకుండా ఇతర రాజులను ప్రేరేపించి ఆయన మీదకి దండెత్తి వచ్చేటట్టుగా ప్రేరేపిస్తాడు. అందులో ఒక రాజుగారి పేరు ఇతర రాజులను ప్రేరేపిస్తాడు. అందులో ఒక రాజు పేరు హదదు అనే ఒక రాజుని ప్రేరేపిస్తాడు. రెండవదిగా రెజీను అనే ఒక రాజుని ప్రేరేపిస్తాడు. మూడవదిగా రెజోన్ అనే రాజును ప్రేరేపిస్తాడు వ్యతిరేకంగా. మూడవదిగా తన దాసుడైన యరొబాముని ప్రేరేపిస్తాడు. అంటే బయట వాళ్ళు ఇద్దరు సొంత దాసుడే ఎదురుగా ఎదురు తిరిగిన పరిస్థితి. అలా ప్రేరేపించినప్పుడు ఆ యరొబాముని సొలొమోను గారు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యరొబాము పారిపోతున్నప్పుడు ప్రవక్త అయిన అహియా గారు ఎదురై దేవుడు చెప్పమని చెబుతాడు, 10 గోత్రాలు నీకు ఇస్తాను అని. అయినా ఆయన ఐగుప్తుకు పారిపోతాడు. ఈలోపు సొలొమోను గారు చనిపోతాడు. సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రెహబాముని రాజుగా, ఆయన వారసుడిగా మరి ఇశ్రాయేలు జనాంగం రాజుగా నియమిస్తారు. అంతవరకు మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఈరోజు రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయాను. అంటే ఈయన యెరూషలేములో ఉన్నాడు కాబట్టి షెకెము అనే ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? ఇశ్రాయేలీలందరూ వెళ్ళారు. ఈ నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబామును సొలొమోను గారు ఎప్పుడైతే చంపాలనుకున్నారో ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తుకి పారిపోయాడు. అక్కడ ఉన్నాడు. ఈలోపు ఈయనని పట్టాభిషేకం చేయటానికి ఇశ్రాయేలీలందరూ షెకెము అనే ప్రాంతానికి వచ్చారు. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. ఐగుప్తులో పారిపోయిన యరొబాము ఉన్నాడు. ఈ సమాచారం విన్నాడు. ఏ సమాచారం? ఇశ్రాయేలీలందరూ సొలొమోను గారి కుమారుడైన రెహబాముని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారన్న విషయాన్ని ఐగుప్తులో నుండి విని యరొబాము ఇక్కడికి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారైన సొలొమోను గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రాణభయం లేదు. ఆయన కుమారుడు కదా పరిపాలిస్తుంది, ఆయన కుమారుడు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు కదా అని ఈయన కూడా వచ్చాడు. ఐగుప్తులోనే నివాసము చేయుచుండెను. ఈ సమాచారం ఐగుప్తులో నుండి ఆ సమాచారం విన్నాడు. 3వ వచనం, జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేళ్ల సమాజం అంతయును వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసిరి. అందరూ వచ్చారు. వాళ్ళకి నాయకుడు ఎవరున్నారంటే రెహబాము ఉన్నాడు.
ఏమని మనవి చేశారు అని అడిగితే, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము అన్నారు. ఇశ్రాయేలీలందరూ ఎవరి నాయకత్వంలో వచ్చారు? యెరోబాము నాయకత్వంలో వచ్చి, మీ నాన్న బరువైన భారాన్ని, కాడి అంటే భారం, మా మీద ఉంచాడు, నువ్వు దాన్ని కొంచెం తగ్గిస్తే మేము సదాకాలం నీకు సేవకులుగా ఉంటాము, నువ్వే రాజుగా ముందుకొని అని యెరోబాముకి వాళ్ళందరూ మనవి చేశారు. ఎవరి ఆధ్వర్యంలో? రెహబాము యొక్క ఆధ్వర్యంలో, యెరోబాము యొక్క ఆధ్వర్యంలో రెహబాముకి మనవి చేశారు. 5వ వచనం, అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. వెంటనే సమాధానం చెప్పకుండా ఏం చేశాడు? ఎందుకంటే రాజ్య పరిపాలన ప్రారంభం కాబట్టి వెంటనే ఏం డెసిషన్ చెప్పాలో ఈయనకి తెలియదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి 3 దినాలు ఆగి నా దగ్గరికి రండి అని చెప్పగానే జనాలందరూ వెళ్ళిపోయారు. 6వ వచనం, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఎవరిని పిలిచాడు? నాన్నగారి దగ్గర, సొలొమోను గారి దగ్గర పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆయనతో పాటు ఆయనకు సలహాలు ఇచ్చిన పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దలందరినీ పిలిపించి, ఇదిగో జనాలు నన్ను ఇలా అడిగారు, మీ నాన్న మా మీద మోపిన కాడిని నువ్వు చులకన చేయాలి, ఏంటి, ఏం చెప్పాలి వాళ్ళకి? 3 రోజులాగి రమ్మన్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అని ఆ పెద్దల్ని అడిగినప్పుడు ఆ 7వ వచనంలో, వారు ఈ దినములని నీవు జనులకు దాసుడివై పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు ఆ పెద్దలు ఏం చెప్పారంటే, రెహబాముకి ఏం చెప్పారంటే, ఈ దినములని నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అనిరి. పెద్దలు పిలిచాడు, ఏం చెబుదాం వాళ్ళకి సమాధానం అడిగితే, 3 రోజులు కాదు, నువ్వు ఈ రోజే పిలిపించి వెంటనే నేను మీకు దాసుడిని. అంటే రాజు ప్రజలకేంటి? రాజు అంటే ప్రజలకి దాసుడు. నేను మీకు దాసుడిని ఈ దినాన్నే అని వాళ్ళని ప్రేమతో దగ్గరకు తీసుకుంటే వాళ్ళు సదాకాలము నీకు దాసులైపోతారు. అంటే నువ్వు దాసుడు అయితే వాళ్ళు నీకు దాసులు అవుతారు. మినిస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే దాసుడు అని అర్థం. అంటే సేవ చేసేవాడు అని అర్థం, పరిచర్య చేసేవాడు. నిజమైన మినిస్టర్ ఎవరయ్యానంటే అధికారిగా ఉండి చలామణి చేసి పెత్తనం చేసేవాడు మినిస్టర్ కాదు. మినిస్టర్ అంటే దాసుడు. దాసుడు అంటే అందరికీ సేవ చేసేవాడు. రాజకీయం సేవ పేరుతో వచ్చి ఏం చేస్తారో అధికారాన్ని చలాయిస్తారు. అది కాదు సేవకులు అంటే అందరికీ తన్ను తాను తగ్గించుకొని నేను వాళ్ళ పరిచారకుడిని అనే ఉద్దేశంతో చేయాలి. వీళ్ళకి పెద్దలు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు వాళ్ళకి ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి. ఈ దినమున నీవు నీ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదరండి. అయితే అతడు పెద్దల తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనస్తులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. యవ్వనస్తులు ఉంటారు కదా, తనతో పాటు ఆటకాయితనంగా పెరిగిన కుర్రోళ్ళని పిలిచి, పెద్దలైతే ఇలా చెప్పారు, మీరైతే ఏం చెప్తారంటే, కుర్రోళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు తగ్గట్టే చెప్పారు. ఏం చెప్పారు? 9వ వచనం, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని యవ్వనస్తులను అడిగినప్పుడు, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నీవు దాన్ని చులకనగా చేయవలని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగో ఆజ్ఞేయము. నీ జనులకు ఏం చెప్పారు వాళ్ళు? నీ తండ్రి కాడిని మోపాడు, దాన్ని నువ్వేం చేయాలి? చులకన చేయాలి. చులకన చేయాలంటే బరువు తగ్గించాలి, అంతే కదా. అలా అడిగారు కదా వాళ్ళు. నువ్వు వాళ్ళతో ఏం చెప్తావంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండను. నేనేం మీ మీద చిటికెన వేలే పెడుతున్నా. మా నాన్న నడుము పెట్టాడు మీ మీద, నేనేమో చిటికెన వేలు పెడతాను. మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉంటుంది
మా నాన్న మిమ్మల్ని ఎలా చూశాడంట? మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకలతో మిమ్మల్ని శిక్షించను సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షింతును. ఏం చెప్పాడు అంటే, నా తండ్రి కంటే నేను ఇంకా పవర్ఫుల్. ఆయన మామూలుగా శిక్షించాడు, నేను ఇంకా పవర్ఫుల్గా శిక్షిస్తాను. తప్పు చేసావా, అయిపోయావే నా చేతులు అన్నట్టుగా బెదిరించాడు. దాసుడు అవట్లా. పెద్దలు చెప్పిందేంటి? దాసుడైతే వాళ్ళతో ఎలా మాట్లాడే, దయగా మాట్లాడితే వాళ్ళు నీకు లోబడతారు. మృదువుగా, దయ అంటే మృదువుగా, అంటే కఠినంగా మాట్లాడకూడదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎవరితోనైనా సరే వివాదం వచ్చినప్పుడు అవతల వాడు కోపంగా మాట్లాడినా సరే, మనం మృదువుగా మాట్లాడితే వెంటనే వాడి కోపం తగ్గకపోవచ్చు, కానీ కాసేపటికైనా వాడి కోపం తగ్గిద్ది. ఆడు కోపడినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏమొచ్చింది? కోపమే వచ్చింది. ఆడు ఇంకా రెచ్చిపోతాడు, మనం ఇంకా రెచ్చిపోతాం. పరిణామాలు ఎలా అయిపోతాయంటే పెద్ద గొడవ దాకా వెళ్ళిపోద్ది. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, మన సర్కిల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ సర్కిల్కి వెళ్ళొచ్చు, ఈ సర్కిల్ ఆ సర్కిల్ కలిపి పెద్ద సర్కిల్ అయిపోతారు. అంటే గొడవ పెద్దదైపోద్ది. అందుకే సమస్య పరిష్కరించబడాలంటే, ఎవరైనా మనకు దాసులు అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి? మనం దాసులు అవ్వాలి. అదే యేసుక్రీస్తు వారు నేర్పించింది. శిష్యుల పాదాలు కడుగుతూ ఏమన్నాడు? నేను మీకు ఇలా చేశాను, మీరు కూడా అలాగూ చేయడంటే మీరు ఒకరికొకరు దాసులు అవ్వండి, ఒకరికొకరు లోబడండి. కాళ్ళు కడిగి తర్వాత కాళ్ళు లాగి పడేయమని కాదు అర్థం. అర్థం ఏంటి? మీరు ఒకరికొకరు లోబడండి, ఒకరినొకరు ప్రేమించండి. వాడు నాకంటే తక్కువ, నేను వాడికంటే ఎక్కువ అనే ఆలోచన కాకుండా నేనే తక్కువ, ఏం పర్వాలేదని తగ్గించుకోండి. ఆ తగ్గింపు స్వభావాన్ని పెద్దలు సీనియర్స్ చెప్తే, సీనియర్ సిటిజన్లు చెప్పిన ఆలోచన పక్కన పెట్టి తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల ఆలోచన తీసుకొని ఏం చెప్పాడు? మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు చాలా పెద్దది కాబట్టి ఆయన బరువైన కాడితో మీ మీద భారం పెడితే నేను ఇంకా ఆ భారాన్ని ఎక్కువ చేస్తాను, ఇంకా బరువు చేస్తాను అని సమాధానం చెప్పగానే ఎవరికైనా ఎట్లా ఉంటుంది? కోపం వచ్చింది. అంటే వాస్తవంగా ఇది ప్రవచనం ప్రకారంగా నెరవేరుతుంది. దానికి తగ్గట్టుగా ఈయన మనస్తత్వం కూడా అలాగే ఉంది. అంటే యవనస్తుల మాట వింటున్నాడు తప్ప ఇలాంటి కార్యాలు చేస్తుంటే ఎలా ఉంటుందంటే చతురుగా సరదాగా ఉంటుంది. నలుగురిని ఏడిపించి నలుగురు బాధపడుతుంటే సంతోషించే మనస్తత్వం యవనస్తుల్లో ఉంటుంది. మీరు దారిని పోతున్నప్పుడు చాలామంది ఈ సినిమాల్లో కాదు, జబర్దస్త్ ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా ఏమేమి కనపడుతుంటే ఎదుటివాడిని ఆట పట్టించే కార్యక్రమాలే. అవతల వాడిని ఆట పట్టించి యువతల వాళ్ళు నవ్వుతారు. ఆ నవ్వు చూసి మనం కూడా నవ్వుకుంటూ ఉంటాం. అంటే ఎదుటివాడిని బాధ పెడితే దాన్ని చూసి మనం ఆనందపడుతున్నామంటే దాన్ని మామూలు ఆనందం అనరు, పైచాచిక ఆనందం అంటారు. ఎదుటివాడు బాధపడుతుంటే సంతోషించే మనస్తత్వం ఉంటుంది చూసారా, పైచాచిక. అంటే మనుషులందరిలో ఈ ఆనందం ఎక్కువైంది కాబట్టి ఈ మీడియా వాళ్ళు కూడా దాన్ని క్యాష్ చేసుకోవటానికి మనుషులందరూ పిచాచికి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఈ లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? సాతానుగాడి ఆధీనంలో ఉంది. కాబట్టి అందరి బ్యాచ్ ఇదే కాబట్టి వాళ్ళకి కావాల్సిన టేస్ట్ ఏంటి? పగ, ప్రతీకారాలు, అవతల వాడిని ఇబ్బంది పెట్టి మనం సంతోషించడం, అవతల వాడిని దోచుకొని మనం బాగుపడటం. అవతల వాడు బాగుండాలి, నేను బాగుండాలి, వాడు బాగుండాలి అనే తత్వం లేదు సమాజంలో. అందుకే యవ్వనస్తులు ఏ కాడికి ఎలా ఉంటారంటే అవతలని ఇబ్బంది పెట్టైనా అవతలని కష్టపెట్టైనా మనం సంతోషాన్ని పొందుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. సరదాగా పెరిగిన వాళ్ళు, నొప్పి తెలియకుండా పెరిగిన వాళ్ళు. రాజుగారి కుమారుడు కదా, దాంతో ఏమయ్యాడు? వీళ్ళు చెప్పిన మాట విని ఇదే సమాధానం ఇశ్రాయేలీయులందరితో చెబితే ఏమైపోయింది? 12వ వచనం, 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యెరోబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. 3వ రోజు యెరోబామును తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చారు, రెహబాము దగ్గరికి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనస్తులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. ఏమని? నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాను కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకలతో మిమ్మల్ని శిక్షించాను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని
శిక్షించుదును. జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగూ జరిగించను. యెహోవా జరిగించాడా? ఆల్రెడీ ఈయన మనస్తత్వం అలా ఉంటే జరిగిందా? రెండు. అలాంటోడు కాబట్టి ఇలా జరిగింది. ఇక్కడ అహియా ద్వారా దేవుడు ఏం చెప్పాడు? మనం 10వ అధ్యాయం 11లో చూసాం కదా. 11, 29, 30 చూడండి. ఈయన వెళ్ళిపోతుంటే సొలొమోను గారు చంపుతారని భయపడుతూ వెళ్ళిపోతున్నప్పుడు అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలు వెళ్ళిపోగా షిలోనీయుడును ప్రవక్తయగు అహియా అతని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొరొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అహియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడు? 10 గోత్రాలని యెరోబాముకి ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఇది తీసుకున్నాడు. ఆ 10 మొక్కలు తీసుకున్నాడు. కానీ ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తు పారిపోయాడు. సొలొమోను గారు చనిపోయే వరకు ఐగుప్తులో నుంచి రాలేదు. ఏంటి, దేవుడు ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు, ఎప్పుడు జరిగింది ఏంటనే ఆలోచన చేశాడో లేదో తెలియదు. కానీ మొత్తానికి సొలొమోను గారు చనిపోయినప్పుడు వచ్చాడు. మరి దేవుడేమో ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు. అక్కడ చూస్తేనేమో రాజ్యం ఎవరికి పట్టాభిషేకం చేస్తున్నారు? రెహబాముకి ఇశ్రాయేలీలందరూ కలిసి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆ పట్టాభిషేకం జరిగే సమయంలో ఐగుప్తులో నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ చెప్పిన సమాధానాన్ని బట్టి వెంటనే ఏం జరిగింది? అక్కడ 12వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెషై కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారులారా, మీ వారిని మీరే చూసుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ తమ గుడారములకు వెళ్ళిరి. ఈ మాట ఎప్పుడైతే ఈయన చెప్పాడో అందరికీ ఏమనిపించిందంటే, దావీదు సంతానం, దావీదు కుటుంబం వాళ్ళు, యోధా గోత్రం వాళ్ళందరినీ మీరే చూసుకోండి, మేమందరం వేరైపోతాం. అంటే ఆలోచన వీళ్ళకి రావటానికి కారణం ఏంటంటే, దావీదు యోధా గోత్రంలో ఉన్నాడు కాబట్టి మీ గోత్రాన్ని మీరే చూసుకోండి, మేము సపరేట్ అయిపోతాం, మాకు దావీదులో ఇంకా స్వాస్థ్యం లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇశ్రాయేలీలు విడిపోయే పరిస్థితి ఏర్పడింది. సౌలు రాజు దగ్గర నుంచి, దావీదు గారి దగ్గర నుంచి, సొలొమోను గారి దగ్గర వరకు ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఉమ్మడిగా పరిపాలించారు. సౌలు గారి రాజు కాలంలో కొంత బలపడ్డారు. దావీదు గారి కాలంలో విడిపోయిన వారు మళ్ళీ కలిసే పరిస్థితి వచ్చింది. చక్కగా ఆ ఇశ్రాయేలీని, యూదుల్ని విడివిడిగా కలిపి ఆయన దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను గారి కాలం వచ్చేలాకే సమాధానంగా హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఇక్కడ నుంచి సొలొమోను గారి తర్వాత ఈయన తరం వచ్చేసరికి ఏమైపోయింది? రెహబాము గారి తరం వచ్చేసరికి 2గా విడిపోయే పరిస్థితి. కారణం ఏంటంటే, ప్రజలతో ఎలా మాట్లాడలేదు? మృదువుగా మాట్లాడలేదు, కఠినంగా మాట్లాడి సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఇంకా మాకు సరైన రాజు లేడు, మిమ్మల్ని మీరే పరిపాలించుకొని అలిగి వెళ్ళిపోయాడు. ఆ మాట ఎవరన్నారు అక్కడ? ఇశ్రాయేలీలు అందరూ పలుకుతున్నారు. ఇదే సందర్భం మన గతంలో కూడా ఒక ఆయన ఇలాగే దావీదు గారి నుంచి ఇశ్రాయేలీని వేరుపరిచాడు. సమూయేలు 2వ గ్రంథం, ఒకసారి అది జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి వద్దాం. మళ్ళీ 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం.
బెన్యామీనులకు బిక్రీ కుమారుడైన షబాయను పనికి మాలిన వాడు అక్కడ ఉన్నాడు. దావీదు గారు అరణ్యంలో నుంచి మళ్ళీ నగరానికి వచ్చినప్పుడు అక్కడ వీడొచ్చాడు, షబా అనేవాడు. ఆ దేవుడు అతని గురించి రాయించిన మాట ఏంటి? పనికి మాలిన వాడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు స్వాస్థ్యము లేదు, యెషై కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబను వెంబడించిరి. ఇక్కడ సేమ్ డైలాగులు మళ్ళీ ఇప్పుడు మనం వింటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ ఆల్రెడీ ఒకసారి ఇక్కడ జరిగింది కాబట్టి మళ్ళీ అది గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే ఈయన ఇలాంటి సమాధానం చెప్పాడో వెంటనే ఏం చేస్తారు వీళ్ళు? దావీదులో మనకు స్వాస్థ్యం లేదు, మీ గుడారాలకు ఇశ్రాయేలులారా వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఎవరి గుడారాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలందరూ వెళ్ళిపోయారు. 17వ వచనం. అయితే యోధా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. అంటే కేవలం యూదులను మాత్రమే, యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీని కూడా రెహబాము ఏలెను. ఇంకా యూదులు ఇశ్రాయేలీని విడివిడిగా మాట్లాడట్లేదు దేవుడు. యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీలు అంటే యూదుల్ని పరిపాలిస్తున్నాడు. కాకపోతే అక్కడ వాడిన పదం ఏంటి? ఇశ్రాయేలీలు అనే పదం వాడాడు. అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేల్ వారిని రెహబాము ఏలును. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా, ఎవరైనా అదోరాము, ఈయనకి మరొక పేరు కూడా ఉంది, అదోనీరామ్ అనే పేరు కూడా ఉంది. రాజుల మొదటి గ్రంథం 4:6 చూడండి ఒకసారి. ఈయన దావీదు గారు నియమించాడు ఇతన్ని. 4:6 ఇక్కడ ఏముంది? ఆయన పేరు, ఆయన పదవేంటి? అహిషారు గృహ నిర్వకుడును అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 24. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండి, అంటే అదోరాము అన్న అదోనీరాము అన్న ఒకటే. ఇక్కడ పంపించాడు ఎవరు? రెహబాము ఇశ్రాయేలు ప్రజల్లోనికి పంపించాడు. అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమని చంపేశారు. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్టు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. అంటే ఇశ్రాయేలీలు దావీదు సంతతి వారు ఎవరైనా ఇక్కడికి వచ్చినా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెంటనే వాళ్ళ మీద పగా తీర్చుకునే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అంటే అన్నదమ్ములు విడిపోయిన పరిస్థితి కనపడుతుంది. శత్రుత్వం ఏర్పడింది వీళ్ళకి. ఎవరు అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటు వెళ్ళటానికి వీలు లేకుండా పోయింది. దావీదు సంతతి వారికి మిగతా ఇశ్రాయేల్ వారందరికీ విరోధం వచ్చేసింది. వెంటనే ఈయన కోపం వచ్చేసి యెరోబాముకి ఏం చేశాడు? 20వ వచనం. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేల్ వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. 2 రాజ్యాలుగా విడిపోయింది. ఇక్కడి నుంచి ఐగుప్తులోకి పారిపోయిన యెరోబాము తిరిగి వచ్చేసాడని చెప్పేసి ఇంకా వాళ్ళని యూదుల్ని ఆయన రెహబాము పరిపాలించుకుంటున్నాడు కాబట్టి మన మీద రాజుగా ఎవరిని పెట్టుకుందాం? యెరోబాముని పెట్టుకుందామని వెంటనే ఆయన పిలిపించేసి ఏం చేశారు? రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరినూ లేకపోయిరి. అంటే మిగతా వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ ఎవరు ఈ ఆధీనంలో ఉన్నారు అని అడిగితే యెరోబాము ఆధీనంలో ఉన్నారు. ఇక్కడ నుంచే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం అనగానే ఇశ్రాయేలీల రాజ్యం. మిగతా గోత్రాలు 10 గోత్రాలన్నీ కలిపి ఉత్తర రాజ్యంగా పేర్కొన్నారు. దావీదు గారి ఆ గోత్రం, బెన్యామీను గోత్రం కలిపి దక్షిణ రాజ్యంగా పేర్కొన్నారు. విడిపోయింది. ఐకమత్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం ఏమైంది? ఇక్కడ నుంచి విడిపోయింది. యెరోబాము రెహబాము గారి కాలంలో విడిపోయింది. కేవలం సరైన మాట
సమాధానంగా ప్రత్యుత్తరం వేయకపోవటాన్ని బట్టి, మృదువుగా మాట్లాడకపోవటాన్ని బట్టి, పరిపాలన విధానం తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకొని ఆ విధానంలో నడవలసిన వ్యక్తి ఏమయ్యాడు? యవ్వనస్తులు చెప్పిన పనికిమాలిన ఆలోచన చెప్పి అంతమంది తన కింద ఉండే అవకాశాన్ని, రాజుగా ఈయన అంతమందిని పరిపాలించే అవకాశాన్ని కేవలం యవ్వనస్తుల మాట విని చెడగొట్టుకున్నారు. యవ్వనస్తులకి అనుభవాలు ఉండవు కాబట్టి, ఆకతాయితనంగా ఉంటారు కాబట్టి, ఒక అధికారిగా ఏదైనా ఒక పోస్ట్ వచ్చినప్పుడు, మనకి ఒక పదవి వచ్చినప్పుడు చిన్న చిన్న వాళ్ళ సలహాలు తీసుకోకూడదు. అందులో బాగా అనుభవం ఉన్నవాళ్ళు అలాంటి వారి సలహాలు తీసుకోవాలి. అందులో కూడా ఈ రోజుల్లో ఎవరు సలహా పడితే వాళ్ళ సలహా తీసుకోవటం కంటే వాక్యానుసారమైన సలహాలు ఏమున్నాయా అనే విషయాన్ని మనం ఆలోచించుకొని, ఈ సందర్భంలో బైబిల్లో ఉన్న భక్తులు ఏం చేశారు, ఆ భక్తులు ఎలా ఫాలో అయ్యారు ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో అని వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని తీసుకొని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎవరు సలహా పడితే వాళ్ళ సలహా తీసుకుంటే ఏమైంది, ఎవరు ఎలాంటి సమాధానం చెప్తారో, కొన్ని సమాధానాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఇది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిణామాలు తర్వాత తీవ్ర స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన మాట వినటం వల్ల కదా నా పరిస్థితి ఎలా అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎవరు సలహా పడితే వాళ్ళ సలహా తీసుకోకూడదు. మరి ముఖ్యంగా యవ్వనస్తుల సలహా, సొంత సలహాలు తీసుకోకూడదు. యవ్వనస్తులైనా వాక్యానుసారమైన సలహా చెప్తే తీసుకోవచ్చు, కానీ సొంత సలహాలు ఎవరైనా చెప్తే అది మంచిగా అనిపించినా మనం పాటించడానికి కాస్త ఆహ్లాదకరంగా, ఇంట్రెస్ట్గా అనిపించిన వాటిని మనం ఫాలో అవ్వకూడదు. దానివల్ల ఏం జరిగింది, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు విడిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. 21వ వచనం, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబామును తనకు మరలా వచ్చినట్టు చేయుటకై యోధా వారందరిలో నుండి ఉండియు బెన్యామీను గోత్రీలలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. వీళ్ళందరూ నాకు ఎదురు తిరుగుతున్నాడు, పలాని వ్యక్తిని పంపిస్తే కూడా ఏం చేశారు, కొట్టి, అదోరామును పంపిస్తే కొట్టి చంపేశారు. కాబట్టి వీళ్ళందరి మీద యుద్ధం చేసి మనం జయిద్దామని బెన్యామీనీల్లోనూ యోధా వారిలోనూ ఎంతమందిని పోగు చేశారంటే 180,000 మందిని పోగు చేశాను. అంతటా దేవుని వాక్కు దైవజనుడకు షమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సొలొమోను కుమారుడును యోధారాజు అయిన రెహబాముతో యోధా వారందరితోనూ బెన్యామీలు అందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనము. ఎవరికి చెప్పాడు? షమయ అనే ప్రవక్తకి చెప్పాడు. యోధా వారితోనూ బెన్యామీనీలతోనూ శేషించిన వారందరితో ఇలా చెప్పు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసి వాళ్ళని జయించి లోపరుచుకోవాలి అనుకున్నాడు. శత్రువుల్ని ఎలాగైతే జయించి కనాను దేశంలో ఉన్నవారిని లోపరుచుకున్నారో అలాగే లోపరుచుకోవాలని ప్లాన్ వేశాడు. అప్పుడు దేవుడు ఈయనకి ప్రత్యక్షమై, షమయాకు ప్రత్యక్షమై ఆయనకి చెప్పాడు, వాళ్ళతో వెళ్ళి ఇలా చెప్పు. 24వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగిను, మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. ఏమంటే ఆల్రెడీ రాజుగారు ప్రేరేపించినప్పుడు అందరూ ఎలా ఉంటారు, యుద్ధం అనగానే పౌరుషంతో. వాళ్ళు మనల్ని ఎదిరిస్తారా, మనకు లోబడుకుంటుంటారా? సౌలు గారి కాలం నుంచి దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే రాజు అవుతారు. కాబట్టి దావీదు గారి తర్వాత సొలొమోను గారి తర్వాత సొలొమోను గారి కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. మరి ఈ దేవుడిచ్చిన ఈ యొక్క రాజరిక వ్యవస్థను వాళ్ళు ఏం చేశారు, వ్యతిరేకించారు. కాబట్టి యుద్ధం చేసి వాళ్ళని జయించి వాళ్ళని లోపరుచుకుందామని ఆలోచన చేసి యుద్ధానికి ప్రిపేర్ అయిన సందర్భంలో దేవుడు, మీరు వారితో యుద్ధం చేయొద్దు, నోరు మూసుకొని వెనక్కి వెళ్ళండి అంటే ఏం చేశారు, ఆవేశాన్ని అణుచుకొని ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఏమంటే ఆల్రెడీ మనం అవతల వ్యక్తితో తగాదాడాలి, అవతల వ్యక్తితో గొడవ పడాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు దేవుని మాట గుర్తొచ్చింది అనుకోండి, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని నిందించు వారి గురించి, మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయండి అనే మాట గుర్తొచ్చిందని కాసేపు అలా ఉండు ప్రభువా, వాక్యమే ఇదే అని గొడవపడిన తర్వాత సారీ ప్రభువా క్షమించు అని అంటే ఉపయోగమా? దేవుడు చెప్పాడు కాబట్టి నోరు మూసుకొని అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి అనుకోవటం మంచిదా? ఇక్కడ ఇశ్రాయేలీయులకి సరైన పద్ధతి పాడు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఎలా విన్నారో చూసారా?
ఆల్రెడీ యుద్ధానికి 1,80,000 మంది తయారైపోయి యుద్ధానికి ప్రిపేర్ అయిపోయి ముందుకెళ్తున్న సమయంలో దేవుడు వాళ్ళతో మీరు యుద్ధం చేయకూడదు, మీ గుడారాలకి వెళ్ళిపోండి అనగానే వెంటనే యుద్ధం ఆపేసుకున్నారు. అంటే వెంటనే దేవుని మాటకు విధేయులయ్యారు. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. వాక్యం వెంటనే గుర్తురాగానే మన సొంత ఆలోచన, సొంత పౌరుషం, సొంత కోపం, సొంత ఉక్రోషం వీటన్నిటిని వెంటనే వేడి నీళ్ళల్లో పాలలు పొంగుతున్నప్పుడు నీళ్ళు అలా చల్లితే మొత్తం ఎలాగ అణిగిపోద్దో అలా మన ఆవేశం అంతా అణిగిపోయే పరిస్థితి దేవుని మాట ద్వారా మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనం దేవునికి విధేయులైనట్టు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యోధావారు అందరూ ఏమైనట్టు? బెన్యామీను వారు, యోధావారు దేవుని మాటకు లోబడ్డారు. వెంటనే లోబడి ఏం చేశారంట? వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధములకు పోక నిలిచిరి. 25వ వచనం. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచట కాపురం ఉండి అచట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించాను. ఎవరు ఈయన? ఇశ్రాయేలీయుల మీద రాజు అయ్యాడు. వాళ్ళు వచ్చి రాజుగా ఈయన పట్టాభిషేకం చేశారు కదా. ఆయన ఇక డెవలప్ చేసుకుంటున్నాడు. దేన్ని? సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవటానికి కొన్ని పట్టణాలని కొన్ని నిర్మాణాలని చేపట్టాడు. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుంచి బయలుదేరి పెనూయేలును కట్టించాను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల. చూసారా వెంటనే దురాలోచన ఎలా వచ్చిందో? దేవుడే ఈ పదవి ఆయనకి ఇచ్చాడు. అర్థమైంది ఆయనకి? ఈయనకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు, ఇదిగో ఈ 10 మొక్కలు నువ్వు తీసుకో, ఇశ్రాయేలీయుల్లో 10 గోత్రాలు నీకు ఇస్తాను, దేవుడి కట్టడలు విధులు నువ్వు అనుసరించి నడిచిన ఎలా సదాకాలము ఈ రాజ్య పరిపాలన నీకు ఇస్తాను అని దేవుడు ప్రవక్త ద్వారా చెబితే అప్పటికి పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. కానీ పరిస్థితులను బట్టి మళ్ళీ వచ్చి ఇశ్రాయేల్ మీద రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా, అది గుర్తుపెట్టుకొని నేను దేవుడి మాట ప్రకారంగా పరిపాలించాలి అనే ఆలోచన కాక ఎప్పుడైతే సింహాసనం వచ్చిందో దాన్ని సుస్థిరం చేసుకోవటానికి మనుషులకి రాజకీయమైన ఎన్నో ప్లాన్ల ఆలోచనలు వస్తాయి. ఈరోజు కూడా సమాజంలో రాజకీయ పార్టీలు వాళ్ళు సింహాసనం కోసం ఎన్ని అన్యాయాలు అక్రమాలైనా చేస్తున్నారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని మోసాలైనా చేస్తారు, అవసరమైతే ఎన్ని హత్యలైనా చేస్తారు. అంటే అదొక పదవీ దాహం. దాన్ని ఏమంటారు? పదవి వ్యామోహం. దానికోసం ఇక ఎంతకైనా బరి తెగిస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయనకి రాజ్యం వచ్చిందో నిర్మాణాలు మొదలుపెట్టి రాజ్య విస్తరణ బాగా అన్ని సమృద్ధిగా రాజ్యంలో ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? సొలొమోను గారు కట్టించిన యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము ఎక్కడుంది? యూదులు పరిపాలిస్తున్న ప్రాంతంలో ఉంది. దక్షిణ రాజ్యం. యెరూషలేము దక్షిణ రాజ్యంలో ఉంది. వీళ్ళందరూ ఉత్తర రాజ్యంగా విడిపోయారు. ఇప్పుడు ఉత్తర రాజ్యంలో ఉన్న మిగతా ఇశ్రాయేల్ గోత్రం వాళ్ళందరూ సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళి అక్కడ దేవునికి బలులు అర్పణలు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధించి వస్తూ ఉండాలి. అంటే సంవత్సరానికి 3 సార్లు వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఎప్పుడైనా వీళ్ళ మనసు ఆ యూదుల రాజు మీదకి వెళ్ళిపోయి మనం 3 సార్లు ఇక్కడికి వస్తున్నాం కదా అని మనసు ఎక్కడ మారిపోయి ఆయనకు లోబడిపోయి తిరిగి వచ్చి నన్ను చంపేసి అందరూ ఆ రాజు వైపు వెళ్ళిపోతారేమోననే భయంతో ఏం చేశాడంట? అంటే పదవీ దాహం, సింహాసనాన్ని సుస్థిరం చేసుకోవటానికి ఆయన ఆలోచన విధానం ఎలా పోయిందో చూడండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. ఎందుకంటే దాసుడే కదా ఇతను. ఎవరి దాసుడు? సొలొమోను గారికి దాసుడు. ఇప్పుడు ఆయన కుమారుడైన రెహబాముకు దాసుడు. కాబట్టి తన యజమానుని తట్టు ఈ హృదయాలు ఎలా తిరిగిపోతాయో అనే భయంతో అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగును అని తలంచి అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేము పోవుటకు మీకు బహు కష్టము,
ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు అవే అని చెప్పి ఒకటి బేతోలు నందును ఒకటి దాను నందును ఉంచాను. చూసారా? ఎవరిస్తారు ఇలాంటి ఆలోచనలు? సతానుగా ఇస్తాడంటారా? అడిగిపోతే మనకు రావా? చాలామంది ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు సంఘంలో ఇలాంటి వాక్యం ఎక్కడ దొరకదు. ఇంత సత్యవాక్యం మాకు దేవుడే అనుగ్రహించాడని ప్రేరేపించబడి మాట్లాడిన వాళ్ళు కొంతకాలం తర్వాత అంత రిస్క్ తీసుకొని రాలేక, అంత కష్టపడలేక, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దూరం రాలేక ఏమంటున్నారో తెలుసా? మేము దేవుళ్ళో నుంచి పక్కకి వెళ్ళలేదు, దేవుళ్ళలోనే ఉన్నాం. ఏ చర్చి అయితే అక్కడ బైబిలే, అక్కడ వాక్యం, అక్కడ యేసు ప్రభునే కదా చెప్పేది అని సర్దుబాటు చేసుకుంటున్నారు. అంటే ఒకటి బేతేలు, ఒకటి దానైపోయింది. అంటే సూక్ష్మంలో మోక్షం. ఇక అర్థమైంది. దగ్గరలోనే మేము దేవుని మందిరానికి వెళుతున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటాం? సరిగ్గా వాక్యాన్ని సరిగ్గా ఉన్నట్టుగా విభజించి బోధించే బోధకులు కరువైన కాలం స్వార్థపరుల చేతుల్లో బైబిల్ పడింది. ఈరోజు పదవి కోసమో, అధికారం కోసమో, డబ్బు కోసమో పదవులు ఈ క్రైస్తవంలోకి వచ్చి పాస్టర్లైన వాళ్ళే ఎక్కువ మంది తప్ప, త్యాగంతో దేవునికి కొన్ని ఆత్మలను అప్పగించాలి, నరకాల నుంచి కొన్ని ఆత్మలను తప్పించాలనే దేవుని ప్రేమతో వాక్యాన్ని బోధించే బోధకులు ఈరోజు లేరండి. ప్రతి ఒక్కళ్ళు తన స్థానాన్ని స్థిరపరచుకోవటానికి వారసత్వంగా, ఆ రోజు రాజరిక వ్యవస్థ ఎలాగైతే వారసత్వంగా వచ్చిందో, ఈరోజు కూడా పాస్టర్ గారి కుమారుడు పాస్టర్ అవ్వాలి, పాస్టర్ గారి మనవరాలు బుల్లి పాస్టర్లు అయిపోవాలి కదా. అదే కదా అందరి చేత పిలిపించుకొని స్టేజీ మీద అభిషేకించి మరి నా తర్వాత వారసుడు ఇతనే అని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే స్వార్థం ఇందులో కూడా. ఇక్కడ ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. యెరోబాము పరిస్థితి ఏం చేశాడు? అంత దూరం వెళ్ళటం మీకు కష్టం. ఏమనిపించింది ప్రజలకి? మీరు యెరూషలేము దాకా వెళ్ళాలి దేవుడిని ఆరాధించడానికి, మీ సౌకర్యార్థం, మీ క్షేమం కోరి మీకు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. మీకు ఇక్కడే, ఇదిగో ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ అందుబాటులో ఒకటి, ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ అందుబాటులో ఒకటి, 2 దూడల బంగారపు, మామూలుగా కాదు. మళ్ళీ ఎలాంటి దూడలు? ఈ సంస్కృతి ఎక్కడొచ్చింది? మన పితరుల దగ్గర నుంచే వచ్చింది. అంటే ఈ రెహబాము కూడా ఊరికే చేయలేయి, విత్ రెఫరెన్స్తో చేశాడు. ఏంటి ఆ రెఫరెన్సు? నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని తోడుకొని వస్తున్న సమయంలో మోషే గారు ఆజ్ఞలు తీసుకురావటానికి ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దిగొచ్చేలోపు వీళ్ళు ఏం చేశారో తెలుసా? అహరోను గారితో కలిసి, అయ్యా మమ్మల్ని నడిపించే ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు మాకు కావాలి, కనిపించే దేవుడు కావాలి, కాబట్టి మా కోసం ఒక దేవుణ్ణి చెయ్యి అని అహరోను గారికి చెప్తే, అహరోను గారు ఏమన్నారు? అలా ఆషామాషి దేవుడు కాదు, మీకు బంగారపు దేవుడిని చేసి చూపిస్తానని చెప్పేసి మీ దగ్గర ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేయండి అని అంటే, వాళ్ళు ఐగుప్తులోంచి దోచుకొని వచ్చారు కదా. వాళ్ళు వచ్చేటప్పుడు ఐగుప్తీలు వాళ్ళ చెవులకు ఉన్న పోగులు, వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు, వాళ్ళ బంగారం అంతా చాలా ఇచ్చారు ఇశ్రాయేలీలకి. ఆ బంగారం అంతా అహరోను గారికి ఇస్తే అహరోను గారు దాన్ని బాగా కరిగించి చక్కగా నిర్మాణం చేసి ఒక పోత పోసిన దూడం చేశాడంట. చదవండి మాట, నిర్గమకాండం 32వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనునొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరు అంటే పట్టకరో లేకపోతే కటింగ్ ప్లేరో ఏదో దాన్ని వంచే విధానం, వేడి మీద ఉన్నప్పుడు ఆ బంగారాన్ని మెల్ట్ చేసేది పోగరు అంటారు. ఆ బంగారు పని చేసేవాళ్ళకి అర్థమైంది. ఏ పని చేసేవాళ్ళకన్నా పోగరు అనగానే దాన్ని పట్టుకొని మెల్ట్ చేసే ఆ ఆయుధం, ఆ వస్తువు. పోగరుతో రూపమును ఏర్పరచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేల్ అన్నాడా? ఓ ఈ ఇశ్రాయేల్ అన్నాడా? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని తోడుకొచ్చిన, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా ఇదే. ఏదది? నీ దేవుడైనా నీ దేవుడు ఇదే అన్నారు. అంటే ఐగుప్తులో నుంచి వీళ్ళని రప్పించింది దూడ,
ఏమంటే దూడ రప్పించిందా? ఐగుప్తులోంచి వీళ్ళని రప్పించింది ఎవరు? దేవుడు. ఎవరి నాయకత్వంలో? మోషే గారి నాయకత్వంలో. కనీసం మోషే గారు కనపడలేదు కాబట్టి మోషే లాంటి బొమ్మనన్నా చేశాడా అంటే మోషే గారి బొమ్మను చేయలా. కనీసం మనిషి బొమ్మ కూడా చేయకుండా, మోషే గారి లాంటి బొమ్మ కూడా చేయకుండా, మోషే అదృశ్యం అయిపోయాడు కాబట్టి మోషే లాంటి విగ్రహం చేయి మాకు అని అనలా. మరి వాళ్ళు ఇచ్చారో ఆలోచన, ఐడియా అహరోను గారిలో పుట్టిందో తెలియదు. కానీ ఇదంతా ఎక్కడ చూశారు అంటే ఐగుప్తులో చూశారు. ఐగుప్తులో దూడలను పూజించే సంప్రదాయం ఉంది. దూడలు కూడా కొన్ని దేవతలు ఉన్నాయి కాబట్టి ఆ దూడాకారం ఈయనకు గుర్తొచ్చింది. అక్కడ పెరిగారు కదా ఐగుప్తులో, కాబట్టి పెరిగారు కాబట్టి ఆ ఆలోచన ఈయనకు వచ్చి బంగారపు దూడని చేసేలకే వాళ్ళు ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు ఇదే అని చెప్పేసి దానికి ఏం చేశారంట? బలిపీఠం కట్టించి బలులు అర్పించి తినుచు త్రాగుచు. ఏంది అందరు సైలెంట్ అయ్యారు? మూసేశారా? నేనే చదువుకుంటాను. చదవండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఏం చేశారంట? తిరణాలు కావాలి మనకి. ఈ చిందులు, ఈ తినటం తాగటం ఇవన్నీ ఎక్కడ చూశారంటే ఐగుప్తులో చూశారు. దేవుళ్ళుగా ఐగుప్తులో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలలో ఒక బొమ్మని ఈయన సెలెక్ట్ చేసుకొని బంగారపు దూడం చేశారు. ఇప్పుడు ఈయన చేసింది ఎలా ఉంది? నేను ఊరికినే దూడలను చేయలేదు. ఆనాడు మన పితరులు కూడా ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు ఎవరు అనుకుంటున్నా చేసింది దూడని? ఆషామాషి వ్యక్తి కాదు. ఎవరు చేశారు? అహరోను గారు. మోషే అన్న చేశాడు. మోషే అన్న చేసినప్పుడు నేను చేస్తే తప్పే ఉంది. కాబట్టి మీరు అంత దూరం వెళ్ళి యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన దేవాలయంలోకి వెళ్ళి బలు అర్పించాల్సిన అవసరం మీకు లేదు. మీ సౌకర్యార్థం మీకు దగ్గరలో ఒకటి కాదు రెండు, ఒకటి బేతేల్లోను ఒకటి దానిలోను ఏర్పాటు చేశాను. హ్యాపీగా మీరు ఇక్కడే ఆరాధన చేసుకోండి అని చెప్పేసి ఇశ్రాయేలీయులకి దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞల్లో ఆజ్ఞ, మీరు ఏ మాసంలో ఎలాంటి పండగ ఆచరించాలో ఆ మాసంలో అలాంటి పండగలు చేయాలని ఇక్కడ కూడా అదే ప్రతిపాదించాడు. చదువుదాం. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. దాను వరకు ఈ రెండింటిలో ఒకదాన్ని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమయ్యను. ఎందుకు? దేవుడికి నచ్చందేంటి? విగ్రహారాధన. ద్వితీయోపదేశకాండం ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయము 15 నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 15వ వచనం నుండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి నీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, అంటే వీళ్ళు హోరేబులో దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఎవరికి దేవుడు కనిపించరా, కనిపిస్తే ఆ రూపాన్ని చేసుకోవచ్చు కదా. వీళ్ళకి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు మోషే గారు కూడా దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు కాబట్టి, ఇదిగో మోషే గారు చూశారు, ఆయన చెప్పాడు ఇలాంటి ఆకారం ఉంటుందంట దేవుడికని ఆకారం చేసుకోవటానికి వీల్లేదు. అక్కడ ప్రస్తావన ఎందుకు తెచ్చాడంటే, అక్కడ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు హోరేబు పర్వతం మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మీకు ఎవరి రూపం అక్కడ కనిపించలేదు కాబట్టి భూమి మీద మీరు ఏ రూపాన్ని దేవుడిగా చేసుకొనకూడదు అని ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది అక్కడ. ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి
సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములు చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడండి. ఏంటంటే సూర్యుడి వైపు చూసి ఆహా సూర్యుడు భలే రమ్యంగా ఉన్నాడన్న పాపమే, పండు వెన్నెల ఆహా ఎంత మంచి చంద్రుడు అన్న పాపమే, నక్షత్రాల వైపు చూసి మరులు కొల్పబడి అంటే ప్రేమ పొంగి పొర్లితే ఆహా అన్నగాని పాపమే. ఎండాకాలం గాలి వేగ తీసింది అనుకోండి, అబ్బా ఎంత మంచి గాలో ఆహా మంచి గాలి అన్న పాపమే. దేవా ఎంత మంచి గాలి ఇచ్చావయ్యాను అది పుణ్యం. మనం గాలిని పొగుడుతాం, ఎండను పొగుడుతాం, వేడిని పొగుడుతాం, వర్షాన్ని పొగుడుతాం, దాన్ని ఇచ్చిన దేవుడిని పక్కన పెడతాం. అంటే భూమి మీద నీళ్ళల్లో కానీ ఆకాశంలో కానీ కనిపించే ఏ వస్తువుని మనం బొమ్మగా చేసి దేవుడి స్థానంలో పెట్టినా అది పాపమే. ఈ ఆజ్ఞ ఎవరు మర్చిపోయారు? అక్కడ అహరోను గారు మర్చిపోయారు, ఇక్కడ యెరోబాము మర్చిపోయాడు. మర్చిపోయి సింహాసనం కోసం, పదవి కోసం, రాజ పదవి కోసం ఇదిగో ఇశ్రాయేలీలందరూ పాపం చేయటానికి కారకుడైపోయాడు. ఇంకా 31 చివరి వచనం, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను. ఎవరినంట? లేవీయులు కాని కొందరిని సాధారణమైన వారిని యాజకులుగా. అంటే యాజకులు ఎవరున్నారంటే అహరోను గోత్రములో ఉన్నవారే యాజకులుగా ఉండాలి. ఆ మందిర ఆవరణలో పనిచేసే వాళ్ళందరూ లేవీ గోత్రంలోంచి వచ్చిన వాళ్ళు. లేవీ గోత్రంలో నుంచి వచ్చిన అహరోను కుమారులు యాజకత్వం చేయాలి. మందిర ఆవరణంలో లేవీలే పనిచేయాలి. ఇంకా ఇతర గోత్రాల వాళ్ళు ఎవరు దేవుని మందిరములో పనిచేయటానికి కానీ దేవుని యాజకత్వం చేయటానికి కానీ అర్హత లేదు, దేవుడు ఇవ్వాల. కాబట్టి ఇప్పుడు ఈయనేం చేశాడు? ఇప్పుడు యాజకులు లేవీలు ఎక్కడుంటారు? దేవుని మందిరం ఎక్కడుందో అక్కడ ఆల్రెడీ దావీదు గారు ఏర్పాటు చేశాడు, సొలొమోను గారు దాన్ని కంటిన్యూ చేశారు. కాబట్టి ఆ యెరూషలేము మందిరంలో లేవీలు ఉన్నారు, వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు. అహరోను సంతానం వాళ్ళు లేవీలు ఆ మందిర ఆవరణంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇలా కరువు అయిపోయింది. పోనీ అక్కడికి వెళ్ళి కొంతమంది లేవీలకి లంచం ఇచ్చేమన్నా తెచ్చుకొని పెడదామంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయన ఊరుకోడు. కాబట్టి ఏం చేశాడు? ఇక్కడ ఒక ఐడియా వేసేసాడు. సాధారణమైన వారికి ట్రైనింగ్ ఇచ్చి, యాజకత్వం అంటే తెలుసు కదా మీరు, ఏం లేదు, మేకను తేటం, నరికేయటం, దహన బలిగా అర్పించేయటం, ఇంతే కదా. దానికోసం పెద్ద ఆళ్ళే కావాలా ఏంటి మనకి అన్నట్టుగా ఆ బలిపీఠాలు కట్టించి ఏం చేశాడు? ఇక్కడ కొందరిని యాజకులుగా నియమించాడు. మరియు యెరోబాము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవము 8వ దినమున మరియు యెరోబాము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చాను. ఈ ప్రకారం బేతేలునందును తాను చేయించిన దూడలను బలులు అర్పించుచూ ఉండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచెను. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందును బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. ఇది మరీ ఘోరం. లేవీలు కాని వారిని యాజకులుగా పెట్టడం ఒక ఘోరం, దూడలను చేయించడం మరొక తప్పు. ఇశ్రాయేలీలందరూ వచ్చి అక్కడ దూడలకు మొక్కి అక్కడ బలులు అర్పించి ఇంతమంది తప్పుదారిలో వెళ్ళటానికి ఈయన కారకుడయ్యాడు. మా ఊర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎంట్రన్స్లో ఒక ఏంటది మేరీమాత విగ్రహం ఉంటుంది, చుట్టూ గ్లాసులు పెట్టి దిమ్మె కట్టి దానిలో పెట్టాడు. అటు పెట్టించినోడు నాకు తెలుసు. అటు పెట్టించినప్పుడే చెప్పా తప్పది, విగ్రహారాధన చేయకూడదు బైబిల్ ప్రకారంగా. అంటే అప్పుడప్పుడు ఆర్సీఎంకి వెళ్తాడు, లూథరన్కి వెళ్తాడు, ఆర్సీఎంకి వెళ్తాడు. విగ్రహారాధన తప్పంటే అటు వాదించాడు. అంతమంది గుణదల్లో పెట్టారు, పెరంగపురంలో పెట్టారు, ఇన్ని చోట్ల అక్కడ పెడితే
వీళ్ళందరూ అట్లా మొక్కుతుంటే నువ్వు ఇక్కడ పెట్టొద్దు అంటావా అన్నాడు. అరే నువ్వు పెట్టడం ఒక తప్పు అయితే దాన్ని చూసి ఎవడైతే దండం పెట్టి మొక్కాడో వీళ్ళందరూ చేసిన పాపం కూడా నీకే వచ్చింది తప్పు అని చెప్తే చచ్చిపోయాడండి. తర్వాత వినలేదు. అంటే విగ్రహం చేసిన వాడికి ఒక పాపం అయితే ఆ విగ్రహం చేసి అక్కడ పెట్టడం వల్ల అనేకులు దాన్ని చూసి దేవుడిగా భావించి మొక్కుతారు. చూసారా? ఎందుకు మొక్కారు? వీడు అక్కడ పెట్టడం వల్ల కదా మొక్కాడు. దాంతో వీళ్ళందరూ పాపం చేయడానికి ఎవరు కారణమయ్యాడు? ఆ విగ్రహాన్ని పెట్టినోడు కారణమయ్యాడు. చెప్పినా వినలేదు. దానికి సంవత్సరానికి ఒకసారి చీర కడతా ఉంటారు. ఆ మరియమ్మ బొమ్మకి లైటింగ్ వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ పూజలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అంటే దేవుడికి నచ్చంది సాతానుగాడు ప్రేరేపణతో నేను పలానోడిని పెట్టించాను అని. ఎందుకు పెట్టించాడు? భక్తితోనా? పోనీ భక్తితోనైతే బైబిల్ ఏం చెప్పిందో తెలుసుకోవాలి కదా. భక్తి అంటే ఏంటి? బైబిల్లో ఏముందో దాన్ని చేయటమే భక్తి. మనకు అనిపించింది చేయటం భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? దేవుడు చెప్పిన కట్టడలు విధులు ఆచరించటమే భక్తి. దానికి కాకుండా మన సొంత ఆలోచన చేసి, అందుకే ఈయన గురించి దేవుడు రాయించిన మాట ఏంటి? తన మనస్సులో తోచినదంతయు అనే మాట ఉంది చూడండి. ఎన్నో వచనం అది? 27వ వచనంలో యెరొబాము తన హృదయమందు తలంచి, అది కాదు 33లో ఈ ప్రకారము తను యోచించిన దానిని బట్టి 8వ మాసమున 15వ దినమున బేతేలులో తాను చేయించిన బలులను బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే యాజకుడు ఎక్కాల్సిన బలిపీఠం మీద ఎవరెక్కారు? యాజకుడుగా ఈ యెరొబాము ఎక్కాడు. 12వ అధ్యాయము కంప్లీట్ అయింది. 13వ అధ్యాయం ప్రారంభిద్దాం ఆపేద్దామా? ఉందిగా ఒక 7-8 నిమిషాలు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. 13వ అధ్యాయం ప్రారంభిస్తున్నాను. 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేయుటకై యెరొబాము బలిపీఠం మీద నిలిచి ఉండగా, ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు? దక్షిణ రాజ్యం నుంచి ఉత్తర రాజ్యం. మామూలు వాళ్ళు వస్తే ఈడొప్పుకోడు, కానీ వీళ్ళు సంవత్సరం అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు పంపిస్తే వచ్చాడు ఒక దైవజనుడు. దేవుడు పంపిస్తే ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేల్ రాజ్యంలోకి వచ్చాడు. యూదా రాజ్యంలో నుంచి ఇశ్రాయేల్ రాజ్యంలోకి వచ్చాడు. ఆ సమయంలో ఈయన ఏం చేస్తున్నాడంటే బలిపీఠం మీదకి ఎక్కి యెరొబాము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. ఎవరికి చేశాడు? బలిపీఠానికి ప్రకటన చేశాడు. యెహోవా ఆజ్ఞ చేత. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడు? యూదా దేశంలో నుంచి ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చి ఏం చెప్పాడంటే, ఈయన బలిపీఠం దగ్గర నిల్చున్నాడు. యెరొబాము నిల్చున్నప్పుడు వచ్చి బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యూదా గోత్రంలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. దావీదు సంతతిలో నుంచి ఒక శిశువు పుడతాడు. ఆయన శిశువు పెరిగి పెద్దోడైన తర్వాత నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను, ఎవరెవరైతే ఇలా బలిపీఠం కట్టి అన్యాయంగా ధూపం వేశారో ఆ పనికి మాలిన యాజకులను ఏం చేస్తాడు? దాని మీదే ఆ బలిపీఠం మీద జంతువులను అర్పించాల్సిన దాని మీద యోషియా అనే ఒక వ్యక్తి పుట్టి అతను పెరిగి యాజకుడయ్యి అతను ఏం చేస్తాడు? మనుషుల్ని బలిగా అర్పిస్తాడు అక్కడ ఆ బలిపీఠం మీద. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున
ఆ ప్రవక్త సూచన ఇచ్చాడు. అంటే ఒక సూచన చెప్పాడు, నేను చెప్పింది ఖచ్చితంగా జరిగిద్దా జరగదా అనగానే ఒకడు తుమ్మాలి అనగానే తుమ్మాడు అనుకోండి, అబ్బాయ్య జరిగిపోయిద్ది అంటాం మనం, అంతే కదా. ప్రవక్త ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ బలిపీఠం తప్పున బద్దలైపోద్ది, బద్దలైద్దని చెప్పగానే అది బద్దలైంది అనుకోండి, నేను చెప్పింది జరిగింది అని దీనికి సూచన. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సత్రంలో పడుకోబెట్టి ఉండటం మీరు చూచెదరు అని. ఎక్కడైతే ఆ దావీదు పట్టణంలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సత్రంలో ఒక తొట్టిలో పడుకోబెడతారో అక్కడికి వెళ్ళగానే ఆ సూచన. వీళ్ళు వెళ్ళగానే ఆ ప్రాంతానికి వెళ్ళగానే బెత్లెహేములో తొట్టిలో ఎక్కడ తొట్టి ఉంటుందా, ఎక్కడ తొట్టిలో శిశువు కనపడతాడని వెతుక్కోవాలి, సూచన అది. అలాగే ఇప్పుడు ఈయన చెప్పిన ప్రవచనం నెరవేరిద్ది, భవిష్యత్తులో నెరవేరిద్ది. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టాలి, పెరగాలి, పెద్దోడవ్వాలి, యాజకుడు అవ్వాలి. ఆ యాజకుడికి దేవుని భక్తి బాగా ఉండాలి. అప్పుడు మనుషుల్ని ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, యాజకత్వం చేస్తున్నారో ఆ మనుషులందరినీ తీసుకొచ్చి ఈ బలిపీఠం మీద బలర్పించాలి అనే ఆలోచన కలిగి అర్పిస్తాడో అది జరగాలంటే టైం పట్టింది. అది భవిష్యత్తులో జరిగిద్ది అనటానికి ఇప్పుడు సూచన ఏంటంటే, ఇదిగో ఈ బలిపీఠం నేను చెప్పగానే ఏమవ్వాలి, తప్పున బద్దలైపోయి అందులో ఉన్న బూడిద, బుగ్గి అంటే బూడిద ఒలిగిపోయిద్ది, ఇదే సూచన అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఏం జరిగింది? నాలుగో వచనం, బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను, దాన్ని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆయన పట్టుకుంటారా అని ఇలా చెయ్యి చాపాడు యెరోబాము. చాపగానే చెయ్యి ఎండిపోయింది. ఇలా లాక్కుందాం అనుకుంటున్నాడు, చెయ్యి వెనక్కి రావట్లేదు. అంటే ప్రవక్త మీద దాడి చేయాలనుకున్నాడు, రాజులు కదా అని గర్వం వచ్చేసింది. ఆ గర్వంతోనే కదా బలిపీఠం ఎక్కాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. వెంటనే చెయ్యి ఎండిపోయింది, లాక్కోవటానికి ట్రై చేస్తే రాలా. చచ్చినట్టు ఏం చేశాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. చెయ్యి ఎండిపోయాను, దాన్ని వెనుకకు తీసుకుంటాక అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. ఎప్పుడైతే ఈ చెయ్యి వెనక్కి తీసుకోవటానికి రాలేదు, ఈ లోపు అక్కడ ఏం జరిగింది, బలిపీఠం బద్దలైపోయింది, ఆ బూడిదంతా కింద ఒలికిపోయింది. అంటే ప్రవక్త చెప్పిన సూచన వెంటనే అమలైపోయింది, జరిగిపోయింది. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుడని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను. ఎంత ప్రేమండి దేవుడంటే! దేవుడు క్షమాగుణాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడైనా ఏ కాలంలోనైనా తప్పైంది క్షమించంటే, తప్పైంది అని అనలేదు. ఇంకా అయ్యా నా చెయ్యి బాగవటానికి నీ దేవుడైన యెహోవాను వేడుకో అన్నాడు. కష్టం వచ్చినప్పుడే మనిషి దేవుడి దగ్గర బతిమలాడతాడు, దేవుడు ప్రవక్తల దగ్గర బతిమలాడతాడు. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఎంతమందిని తప్పుదారి పట్టించావు, 2 బలిపీఠాలు కట్టించావు, 2 చోట్ల బంగారపు దూడలను చేయించావు, ఇశ్రాయేలీయులందరూ పాపం చేయడానికి నువ్వే కారకుడయ్యావు కాబట్టి నీకు విమోచన లేదు, నీ పాపానికి నువ్వు అటు రావాల్సిందే, ఆ ఎండిపోయిన చేత్తోనే అటు జీవితాంతం బతుకు అనలేదు ప్రవక్త. ఏం చేశాడు, వెంటనే ప్రార్థన చేశాడు. దైవజనుడు యెహోవాను బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వలె ఆయను. వెంటనే ప్రార్థన చేశాడు, అయ్యా ఏదో తప్పైంది అంటున్నాడు, క్షమించమంటున్నాడు, క్షమించు తండ్రి, ఈడేం చేస్తున్నాడు ఇతనికి తెలియదు. ఆ రోజు ప్రభువు శిలువలో పలికిన మాట ఇక్కడ ఆ ప్రవక్త పలికాడు, తండ్రి ఈ రాజు ఏం చేస్తున్నాడు ఇతనికి తెలియదు, ఇతన్ని క్షమించు, అతని చెయ్యి బాగు చేయాలి. కానీ వెంటనే చెయ్యి బాగైంది. ఈ ప్రవక్త చెప్పిన ప్రవచనం సుమారుగా ఇది చెప్పిన తర్వాత 360 సంవత్సరాల తర్వాత నెరవేరిందండి. అంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగింది. 360 సంవత్సరాల తర్వాత జరిగింది. ఒకసారి రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 23వ అధ్యాయము మనం చదివితే తర్వాత, ఇప్పుడు వద్దులండి, 22, 23వ అధ్యాయము చదివితే ఇది నెరవేరినట్టుగా మనకు కనపడుతుంది. యోషియా గారు జన్మించాడు ఉంటుంది చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం, రాజుల 2వ గ్రంథము. అంటే 8 ఇయర్స్కే
రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యోషియా రాజు. యోషియా పుడతాడు, ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అని ఈ ప్రవక్త చెప్పిన ప్రవచనం 360 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 640 నుంచి 609 మధ్యకాలంలో ఈ సందర్భం జరిగింది. అంటే ప్రవక్త చెప్పింది ఖచ్చితంగా అమలై తీరిద్ది. దేవుని మాట ఎక్కడా తప్పిపోదు, అన్నీ నెరవేర్చండి. నా వాక్యము వెళ్ళి తిరిగి వృధాగా రాదు, ఆ కార్యాన్ని సఫలపరిచి తిరిగి నా దగ్గరకు వస్తుంది అని మనకి గ్రంథంలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలాన్ని ఇస్తాడు. మనుషులే స్వార్థంతో 60, 70, 80 ఏళ్ళు ఈ బ్రతుకులో స్వార్థం కోసం బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులైపోతారు. అయినా వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు ఆయన వెంటనే ప్రార్థన చేయమనగానే ఆ ప్రవక్త ప్రార్థన చేశాడు, ఎండిపోయిన చెయ్యి బాగుపడింది. మిగతా భాగం వచ్చే వారం మనము మాట్లాడుకుందాం. ఎన్నో వచనం వరకు మాట్లాడాం, 6వ వచనం కంప్లీట్ అయిపోయింది. 13వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అద్వితీయుడా, అగోచరుడా, ఆది అంతము లేనివాడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాము. నాయన, మమ్మల్ని ఎంతగా ప్రేమించారు అంటే మీరు ఎంతగానో ప్రేమించే మీ ఏకకుమారుణ్ణి మా కోసం బలిగా అర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. రాజుల మొదటి గ్రంథంలోని 12వ అధ్యాయాన్ని 13వ అధ్యాయంలో 6 వచనాలని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరిన్ని విషయాలు మీ చిత్తమైతే వచ్చేవారం నేర్చుకోవడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, అవసరాలు ఉన్నాయో బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరెవరికి ఉన్న అవసరాలు మీ చిత్తానుసారంగా వారికి తీర్చి వారు మరింతగా మీలో బలపడే విధానాన్ని వారికి సహాయంగా అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో.